హాయ్ అందరికి. నిన్న నాంపల్లి వరకు కొంచెం పనుండి సిటీలోకి వెళ్ళాను. ఆ పక్కనే బేగం బజార్ కదా! వెళ్ళి ఏదో ఒకటి చూసి తీసుకొనొద్దామని ఎళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళగానే నేనైతే ఈ ఐరన్ దోస తవానైతే తీసుకున్నాను. ఇప్పుడందరూ నాన్ స్టిక్ వాడొద్దంటున్నారు కదా! అందుకే ఈ ఐరన్ పాన్ తీసుకున్నాను. ఇది చాలా మందంగా ఉంది. ప్లస్ వెయిట్ కూడా చాలా బావుంది. ఇదొచ్చేసి నాకు కాస్ట్ ఒక 500 వరకు పడింది. వాడు చెప్పడం 1000 చెప్పాడు. బార్గెయిన్ చేయగా నాకు 500కి ఇచ్చాడు. పర్లేదు బానే ఉంది. దోసలెలా వస్తాయో చూడాలి మరి. ఆ తర్వాత నేను మా పాపకి కొన్ని 1 గ్రామ్ గోల్డ్ జ్యువెల్ ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే నెక్లెస్ టైపు. కాసు నెక్లెస్ అంటారు గదా! కింద లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది. నెక్లెస్ లాగా వచ్చింది. ఆ తర్వాత లాంగ్ అండ్ షార్ట్ హారం టైప్‌లో వచ్చినాయి. దీని మీదకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఒకటి షార్ట్, ఇది వచ్చేసి షార్ట్. అదే విధంగా ఆ తర్వాత లాంగ్ కూడా వచ్చింది. లాంగ్ హార్మ్ ఒకటి అండ్ షార్ట్ హార్మ్ ఒకటి వచ్చింది. ఇవి నాకు 1000 అబోనే చెప్పారు. 1500 దాకా చెప్పాడు. నాకు 800కి అలా ఇచ్చాడు. కానీ ఏ షాప్‌లో కూడా 1 పీస్, 2 పీసెస్ ఇవ్వట్లేదండి. హోల్‌సేల్‌గా తీసుకోమంటున్నారు. హోల్‌సేల్‌గా తీసుకుంటేనే తక్కువ కాస్ట్‌కి ఇస్తామంటున్నారు. నేనేదో చిన్న షాప్‌లో ఇంకా అడగగా వాడు ఇవ్వడం జరిగింది. బల్క్‌లో తీసుకుంటే మనకు చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. బేగం బజార్‌కి వెళ్ళేవాళ్ళు బల్క్‌లో తీసుకునేటట్లయితే వెళ్ళడం మంచిది. ఇలా 1 పీస్, 2 పీసెస్‌కైతే వేస్ట్ అనే చెప్తాను నేనైతే. ఆ తర్వాత నేను హిప్ బెల్ట్ కూడా ఒకటి తీసుకున్నాను. పాపకి స్కూల్‌లో ఫంక్షన్స్ ఉంటూ ఉంటాయి గదా! లంగా ఓణీల మీదకి ఇదైతే బావుంటుందని చెప్పి తీసుకున్నాను. అదేవిధంగా వస్తూ స్టేషనరీ షాప్ దగ్గర కూడా ఆగి పిల్లలు ప్రాజెక్ట్ వర్క్స్ అవి ఉంటాయి కదండీ! దానికోసం నేను ఈ కలర్ పేపరు బండిల్ ఒకటి తీసుకున్నాను. దీనిలో 100 షీట్స్ వస్తాయి. మనకి 80 రూపీస్ అయితే పడింది. అన్ని కలర్స్ వచ్చేసి ఈచ్ వన్ 10 షీట్స్ అయితే వస్తాయి ఈచ్ కలరు. పర్లేదు రీజనబుల్‌గానే ఉంది. బయటైతే 2 రూపీస్ అలా తీసుకుంటున్నారు ఈచ్ పేపరు. నాకైతే రీజనబుల్ అనిపించింది స్టేషనరీ ఐటెము. అండ్ 1 గ్రామ్ గూడా బానే ఉంది. ఆ తర్వాత వచ్చేసి ఏ4 షీట్స్ అయితే తీసుకున్నాను. ఇది కూడా ఒక బండిల్ తీసుకున్నాను. దీనిలో 500 షీట్స్ వస్తాయి. నాకు 200 వరకు కాస్ట్ పడింది. బానే ఉంది. ఆ తర్వాత పెన్సిల్ బాక్సెస్ కూడా తీసుకున్నానండి. ఆ పెన్సిల్ బాక్సెస్ కూడా నాకు 45 రూపీస్ అయితే తీసుకున్నారు. బయట మనకి 60 దాకా తీసుకుంటున్నారు. ఈచ్ వన్ 45 రూపీస్ అయితే పడింది. 2 పెన్సిల్ బాక్సెస్ కూడా తీసుకున్నాను. బాబుకి అవసరం కదా! ఇవి తీసుకున్నాను. అంతే అండి. మన వీడియో గనుక ఎవరైనా సరే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఛానల్‌ని. అదేవిధంగా మనం దోస పాన్ తీసుకొచ్చాం కదా! దాన్ని ఇంగా సీజనింగ్ చేద్దామని చెప్పి దాని పైన స్టిక్కర్‌ని కొంచెం హీట్ చేసి తీసేసాను. తర్వాత దాన్ని వాష్ చేసేసి కొంచెం ఆయిలేసి దానిపైన ఆనియన్స్‌ని ఫ్రై చేసుకుంటున్నాను సీజనింగ్ కోసం అంతే. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసి, మనం ఒక టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసేసుకోవడమే అంతేనండి. ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకొని దానిపైన బాగా రుద్దేసేసి, మనం దోస వేసేస్తే మనకి పర్ఫెక్ట్‌గా మనకి రెస్టారెంట్ స్టైల్, హోటల్ స్టైల్ దోస అయితే వస్తుందండి. దోస కూడా చాలా బిగ్ సైజ్‌లో వచ్చింది. చాలా క్రిస్పీగా చాలా పల్చగా వచ్చిందండి. పాన్ అయితే బానే ఉంది. వర్తేను. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్. థ్యాంక్ యూ. చూడండి దోస అయితే భలే వచ్చింది.